నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. మేడం, నిన్న హైదరాబాద్ పర్యటనలో మోడీ గారు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అనడం జరిగింది. ప్రజలు విపరీతంగా బంగారం కొంటున్నారు, దాన్ని తగ్గించుకోవాలి, బంగారాన్ని కొనటాన్ని కొంత పోస్ట్పోన్ చేసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అని చెప్పారు. అలానే మరొక మాట కూడా అన్నారు, ప్రజలు విదేశీ ప్రయాణాలను తగ్గించుకోవాలి, విదేశీ ప్రయాణాలకు వెళ్ళి మీరు ఖర్చులు పెట్టుకోవద్దు అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. ప్రతిపక్షాల విమర్శ ఏంటంటే గత 10-12 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్షాలు వాళ్ళు మోడీ గారు విపరీతంగా విదేశీ పర్యటనలు చేస్తారు, పరిపాలన అంతా గాలికి వదిలేసి ఆయన ప్రపంచం అంతా చుట్టేస్తున్నారు అని చెప్తారు. లావిష్గా ఉంటారు. ఆయన దుస్తుల నుంచి ఆయన పెట్టుకునే కళ్ళజోళ్ళు, ఆయన వేష భాషలు మొత్తం కూడా. సో దాన్ని ఎట్లా చూస్తారు? నాకు కూడా ఇదే అభిప్రాయం ఉందండి ఆయన గురించి. ఆయన ఈరోజు బంగారం కొనొద్దన్నారు. ఆ విషయంలో నాకేం పెద్ద భేదాభిప్రాయం లేదు. ఎందుకంటే బంగారాన్ని కొనకపోవటం మంచిది అని చెప్పి నేను కూడా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను ఇంతకుముందే. మోడీ గారు ఇవాళ చెప్పారు కానీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఎందుకంటే నేనే కాదు, చాలామంది చెప్పారు ఈ మాట. ఏంటంటే విదేశీ మార్గద్రవ్యాన్ని మనం కోల్పోతాము, విలువైన విదేశీ మార్గద్రవ్యాన్ని, అత్యవసరమైన విదేశీ మార్గద్రవ్యాన్ని. ఎందుకంటే ఏ దేశం ప్రగతి అయినా సరే ఎలా చూస్తారు అంటే జీడిపిలు ఇవి ఒక లెక్క అయితే ఆ దేశంలో విదేశీ మార్గ నిల్వలు ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి అంతర్జాతీయంగా మనకొక వీళ్ళు సంపన్నులే అనే మాట ఉంటుంది దేశానికి సంబంధించి. నేను వ్యక్తుల గురించి కాదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే మన దేశంలో దేశమేమో పేదరికంలోకి వెళ్తుంది, దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలేమో సంపన్నులు అవుతున్నారు. అది కూడా మోడీ పోకడల వల్లే జరుగుతుంది. సరే, ఇవాళ ఆయన వచ్చేసేసి చాలా రోజుల తర్వాత నిద్రలేసి కుంభకర్ణుడి నిద్రలేసి మేల్కొని ఇప్పుడు మాట్లాడుతున్నాడు బంగారం కొనమాకండి, విదేశీ మార్క నిల్వలు పోతాయి అని. అయితే విదేశీ మార్క నిల్వలు మనం కోల్పోవటం వల్ల జరిగే నష్టం ఏంటంటే దేశానికి సంపద తగ్గే సంగతి ఒక పక్కన పెడితే, ఇప్పుడు మనం చాలా విలువైన అవసరమైన అత్యవసరమైన మందులు తెచ్చుకుంటాం ఇతర దేశాల నుంచి. అట్లాంటి వాటికి ఉండాలి మనకు డబ్బు. అలాగే మన దేశంలో లేని ఖనిజాలు తెచ్చుకోవటానికి కానీ, మన దేశంలో లేని కొన్ని పప్పు ధాన్యాలు ఇట్లాంటి అత్యవసరమైన సరుకులు తెచ్చుకోవటానికి కానీ, అలాగే కొన్ని అత్యవసరమైన వస్తువులు ఉంటాయి, వాటిని అంటే మన దేశంలో ఎట్టి పరిస్థితుల్లో అవి తయారు కావు అనుకునేవి, వాటికి విదేశీ మార్గద్రవ్యం మనకు కావాలి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము, మనం బంగారం సరఫరాలోకి తీసుకొస్తుంటే మన బంగారం మన దేశం తీసుకురావాల్సి వస్తుంది. భారతదేశానికి తీసుకొచ్చిన బంగారాన్ని మనం కొనుక్కుంటున్నాం. దీనివల్ల మనకి విదేశీ మార్గద్రవ్యం తగ్గిపోతుంది. ఇది నువ్వు జనాలకి హితబోధలు చెప్పే కన్నా మోడీ గారు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ట్యాక్స్ పెంచు. అలానే మన ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా పెరిగేలాగా కూడా ఎక్స్పోర్ట్స్ పెరిగేలాగా చూడాలి అంటే ఉత్పత్తులు పెరగాలి, దానికి చాలా కష్టపడాలి, పరిశ్రమలు తీసుకురావాలి. పరిశ్రమలు తీసుకురాం మనం, కొత్త పరిశ్రమలు ఏమీ పెట్టం, మనము ఏమీ చెయ్యము. అసలు పరిశ్రమలు పెడితే ఏమవుతుంది, నిరుద్యోగం తగ్గుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది, అంటే వ్యక్తిగత ఆదాయాలు పెరుగుతాయి. వ్యక్తిగత ఆదాయాలు పెరిగితే వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు మంచి తిండి తింటారు, మంచి వైద్యం చేయించుకుంటారు, మంచిగా చదువుకుంటారు ముందు, అన్నిటికన్నా ముందు. అవి చేయకూడదు. మనం వీళ్ళని నిరుద్యోగులుగానే బిచ్చగాళ్ళగానే ఉంచాలి. ఎక్కడ 5 రూపాయల భోజనం దొరుకుతుంది, ఎక్కడ ఏమి సబ్సిడీలు ఇస్తారు అంటే ఏమి స్కాలర్షిప్ లేదే, పెన్షన్స్ ఏమి ఇస్తారు, ఇట్లాంటివి ఎదురు చూస్తా వరదలు వచ్చినప్పుడు ఆకాశం నుంచి హెలికాప్టర్లోంచి ఆహార పొట్లాల కోసం ఎదురు చూసినట్టు జనాలు ఎదురు చూస్తూ ఉండాలి. అంతేగాని మనం ఏమి పరిశ్రమలు పెట్టము, ఉపాధిని పెంచము. ఉపాధి తగ్గింది అనే సంగతి అందరికీ తెలుసు, నిరుద్యోగం రేటు పెరిగిందని కూడా అందరికీ తెలుసు. మరి ఈ పరిస్థితుల్లో నువ్వు బంగారం గురించి చెప్పవు, బాగుంది, విదేశీ పర్యటనలు తగ్గించుకోమని చెప్తున్నావు. అసలు దుబారాకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే ఈ భారతదేశంలో ప్రధానమంత్రులు వచ్చిన ఇంతమంది ప్రధానుల్లో బ్రాండ్ అంబాసిడర్ మోడీయే. ఎవ్వరూ అసలు ఇంత లావిష్గా లేరు. ఉన్నంతలో రాజీవ్ గాంధీ కొంచెం సోటు బూటు వేసుకునేవాళ్ళు,
ఎక్కువ మంది. ఇప్పుడు వాజ్పేయి గారు పంచ, మొరార్జీ దేశాయ్ పంచ, నెహ్రూ గారు ఆయనదేదో షార్వాణి టైప్లో వేసుకునేవాళ్ళు ఆయన, పివి నరసింహరావు గారు పంచ. ఇంకెవరున్నారండి? ఇంకెవరన్నా వచ్చినా కానీ కొద్ది గొప్ప 4 రోజులు 3 రోజులు ఉన్నోళ్లే కానీ ఎక్కువ కాలం ఉన్నోళ్ళు ఎవరు లేరు కదా. ఇందిరాగాంధీ అంటే ఆమె ఎంత సింపుల్గా ఉందో అందరికీ తెలుసు. పైగా ఇవన్నీ సరిపోనట్టు విదేశీ యాత్రలు చేసింది ఎవరు, విదేశీ పర్యటనలు చేసింది ఎవరు? మోడీయే. మరి ఈయన అందరూ పొదుపుగా ఉండాలని చెప్తున్నాడు. కొన్ని వందల పర్యటనలు చేశారు, కొన్ని వందల వేల కోట్లు అయితే ఖర్చు చేశారు. 100,000 కోట్లు. ఇప్పుడు ఆయన వెళ్తున్నారు అని అంటే ఆయనకు అక్కడ ఫుడ్ తయారు చేసే వంటోడి దగ్గర నుంచి అందరూ, మళ్ళీ పైగా వేరే దేశాల్లో దొరికేది ఏది తినడు ఆయన, నాన్ వెజిటేరియన్ తినడు, వెజిటేరియనే కావాలి ఆయనకి. ఆయన తినే మష్రూమ్స్ ఖరీదు 1000 అంట, 4,000 అంట కిలో మష్రూమ్స్, 4,000 ఆయన తినేవి. అలాంటి అత్యుత్తమమైనవన్నీ తింటున్నాడు. డోక్లా తింటాడు ఆయన. ఎక్కడికి వెళ్తే అక్కడ ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ చాలా కాస్ట్లీగా ఉంటుంది వేరే దేశాల్లో, భారతదేశంలో లాగా కాదు. వేరే దేశాల్లో నాన్ వెజిటేరియన్ చీప్గా దొరుకుతుంది, వెజిటేరియన్ కాస్ట్లీగా ఉంటుంది. అక్కడ వెళ్ళి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఏదో అంటారు చూడండి, దొంగచేలో గొడ్డు పడి తిన్నట్టు నీ ఇష్టానికి నువ్వు చేసుకుంటున్నావు. అంటే ఇన్నాళ్ళు ఇన్ని చేసి ఇవాళ అసలు నువ్వు శ్రీరంగ నీతులు చెప్తే ఎట్ట కుదురుద్ది? ఇక్కడ ఒక చిన్న వాదన తీసుకొస్తాను మేడం. స్వాతంత్ర ఉద్యమం సమయంలో గాంధీజీ గారు ఆయన పూర్తిగా ఆయన దుస్తులన్నీ తొలగించి సూట్ నుంచి ట్రెడిషనల్ డ్రెస్లోకి, అటైర్లోకి మారారు. అప్పుడు ఎందుకు మీరు ఇంత లాయర్ కదా, ఇంత పెద్ద చదువులు చదువుకున్నారు, మీరు ఎందుకు ఈ దారిని అన్నప్పుడు నా ప్రజలందరూ కూడా కనీసం వేసుకోవడానికి దుస్తులు లేకుండా ఉన్నారు, నేను వాళ్ళ ప్రతినిధిగా ఉండాలంటే నేను కూడా వాళ్ళలానే ఉండాలని చెప్పారు. ఇక్కడ మరి ఇప్పుడు చూస్తే మోదీ గారి పరిస్థితి డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్క సూటు ₹1,00,000 అంటున్నారండి. కొన్ని సందర్భాల్లో అయితే 50 లక్షలు ఇట్లా చెప్తున్నారు రకరకాలుగా. సరే ఏదైనా కానీ ఆయనకి చాలా ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఫోటోలు పిచ్చి ఉంది. ఇప్పుడు నిన్నో మొన్నో ఎవరో ఒక వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇవ్వబోతే ఆ వినాయకుడి విగ్రహం ఈయనకు కొంచెం అడ్డుగా ఉంది. అందుకని వినాయకుడి విగ్రహాన్ని కూడా పక్కకు జరపమని చెప్పాడు. ఆ విగ్రహం తీసుకొచ్చిన ఆయన దూరంగా వెళ్ళాడు. చాలా ఫోటోలు ఇప్పుడు మొన్న ఎవరో చాలా పెద్ద దండ తీసుకొస్తే ఓ పక్కన రాజ్నాథ్ సింగ్, ఇంకో పక్కన ఇంకొక లీడర్ ఎవరో ఉన్నారు, ఆ సువేందు అధికారి ఎవరో ఉన్నారు, అటు పక్క ఒకళ్ళు ఇటు పక్క ఒకళ్ళు, ముగ్గురికి చాలా పెద్ద దండ అది. ముగ్గురికి కలిపేస్తే ఒక్క చూపు చూశాడు ఆయన. కుడి పక్క ఒక చూపు, ఎడం పక్కకు ఒక చూపు చూస్తే ఆ ఇద్దరు పక్కకి వెళ్ళిపోయారు. అసలు తనతో పాటు నడవటానికి కూడా వీల్లేదు, తన వెనకే నడవాలి. ఎన్ని ఇన్స్ట్రక్షన్స్, అసలు కంటితో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాడు ఆయన. ఇదంతా అవసరం అంటారా? ఈ థియేట్రిక్స్ లానే ఉన్నాయి. ఆయన వెళ్ళి INS విక్రాంత్ మీద ఆయన దిగటం, ఫోటోలు దిగటం, అనేక ఫోటోలు, పక్కన ఎవరు లేకుండా ఆయన ఫోకస్డ్గా ఉండి, ఇదంతా అవసరం అంటారు ఇప్పుడు దేశానికి? అది వ్యక్తి ఆరాధన అండి. ఆయన మోస్ట్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ, అలాగే పెద్ద నార్సిస్టిక్ పర్సనాలిటీ. ఆ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నిరంతరం వార్తల్లో ఉండాలని ఉంటుంది, అందరి అటెన్షన్ తమ మీదే ఉండాలని ఉంటుంది, ఆ తమ ఒక్కళ్ళే గొప్పగా కనిపించాలని, తన మాటే అందరూ వినాలని, తనకే అన్నీ తెలుసని, ఇట్లా రకరకాల జబ్బులు ఉంటాయి అన్నమాట. అన్ని చాలా రకాల జబ్బులు కలిపితే ఆ నార్సిస్టిక్ పర్సనాలిటీ అవుతుంది. ఆయన ఆ పర్సనాలిటీలో ఉన్నారు. అందుకోసం ఏంటి అంటే ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళడు, బాధితుల దగ్గరికి వెళ్ళడు. ఎప్పుడు కూడా ఆయన నేను ఒక సంతోషకరమైన వాతావరణంలోనే ఉండటానికి ఇష్టపడతాను అని ఆయన మనకి క్లియర్ మెసేజ్ ఇస్తున్నారు. ఎప్పుడైనా మీరు బాధితుల దగ్గరికి వెళ్తాం చూసారు ఆయన? మణిపూర్లో మంటలు మండిపోయింది కదా, 65 రోజుల పాటు అక్కడ మంటలు, ఇంకా ఈ రోజుకి జ్వాలలు ఆరలేదు, ఇంకా చిన్న చితక ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఏమైనా వాళ్ళతో మాట్లాడాడండి? నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా విన్నాను మేడం. ఇప్పటి వరకు ఉన్న నేతల్లో హిస్టరీలో తీసుకుంటే తమ పేరు మీద బతికుండగానే స్టేడియం కట్టుకున్న వాళ్ళలో హిట్లర్ ఒకళ్ళు, గడాఫీ ఒకరు, ఇంకొకళ్ళు ముసోలిని, వీళ్ళు నలుగురితో పాటు ఇప్పుడు ఆయన ఇందులో చేరారు. గుజరాత్ లో పటేల్ అంటే అంత ఇష్టం అని చెప్తారు కదా, పటేల్ విగ్రహం కట్టి చాలా డబ్బులు కొట్టేశారు కదా. అయితే ఆ పటేల్ పేరుతోటి ఒక క్రికెట్ గ్రౌండ్ ఉంది, క్రికెట్ స్టేడియం ఉంది. ఆ స్టేడియాన్ని ఆధునీకరించే పేరుతోటి
ఈయన పేరు పెట్టేసుకున్నాడు. ఉమ్. ఎవ్వరు బతికుండగా పెట్టుకోరు, ఆయన పెట్టుకున్నాడు. ఇలాంటి విశిష్టతలు చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు ఆయన గురించి, ఈ 12 ఏళ్ల కాలాన్ని తీసుకుని. సరే, ఎనీవే మనకు కావాల్సింది ఏంటి, ఆయన ఇన్ని రోజులకైనా ఓ మంచి మాట చెప్పారు, బంగారాన్ని కొనకండి అని చెప్పారు. నేనేమంటానంటే బంగారాన్ని కొనకండి కాదు, కొనండి, కానీ మీకు ట్యాక్స్ ఎక్కువ పడుతుంది అని చెప్పి ట్యాక్స్ వేయండి. అప్పుడు బంగారం కొనటం తగ్గిస్తారు. అలాగే ఓల్డ్ గోల్డ్ ఉంటుంది జనాల దగ్గర, ఆ ఓల్డ్ గోల్డ్ మార్చి మీరు ఆభరణాలు చేయించుకోండి అని చెప్పండి. ఇప్పుడు తనిష్క్ వాళ్ళు ఉన్నారండి, తనిష్క్ వాళ్ళు పాత గోల్డ్ తీసుకెళ్తే కనుక మార్చుకోవటానికి తీసుకెళ్తే వాళ్ళు రాయితీలు ఇస్తున్నారు. ఇది నిజమైన దేశభక్తి అంటే, ఇది కాదు, ఈయన చెప్పేది కాదు. అందుకని ఆయన చాలా పాలకుడు అయిన తర్వాత కూడా చాలా ప్రజల నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది, అది దురదృష్టం. సరే, ఏది ఏమైనా ఇంకా ఆయన అంతే. ఓకే, ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.